బ్రదర్ నమస్తే. నమస్కారం అండి. మనకి రాజధానిగా అమరావతి అవసరమా, మావిగాని పెట్టుకుందాం అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు, మరి దానికి మీరేమంటారు? రాజధాని అమరావతి అవసరం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయిన 2019 నుంచి 2024 దాకా ఫస్ట్ 3 రాజధానులు అన్నాడు. పెద్దిరెడ్డి మేము 3 కాదు 30 పెట్టుకుంటామన్నారు. 30 పెట్టుకుంటా ఒకడేమో 30 కాదు నేను 300 రాజధానులు పెట్టా. ఎన్ని రాజధానులు పెడతారో లేక తర్వాత వాళ్ళు రైతులందరూ ఉద్యమించి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి నాకు తూచి నాకు సంబంధం లేదు, నా మాట లేదు, నా ఆత్మ అందే, మా నాన్న అన్నాడు. మా నాన్న కాదు మీ నాన్న కాదు, ఫస్ట్ మళ్ళీ ఒక రాజధానికి వచ్చాడు. 3 రాజధానులు కాదు, ఆ బిల్లు క్లోజ్ చేస్తున్నాను, ఒక రాజధాని ఇప్పుడున్నాను, అది అమరావతి అన్నాడు. మళ్ళీ తర్వాత ఏమన్నాడు, మళ్ళీ 3 రాజధానులు మళ్ళీ బిల్లు పెడతాను, మా ఇష్టం, మా రాజ్యం అని అన్నాడు. మావిగన్ అనేది ఒక మెంటల్ పరిపాలన లాగండి. మెంటల్ వాళ్ళని చేసినట్టుగా ఒకరు తుగ్లక్ పాలన, ఒకప్పుడు తుగ్లక్ ఉన్నాడు, మీకు తెలుసలేదు. అక్కడి నుంచి ఒకసారి నుంచి ఇంకో చాటికి, ఇంకో చాటి నుంచి ఇంకో చాటికి, అలాగే మన జగన్ ముందు అమరావతి ఈ 3 కాదు, నేను ఒరిస్సాలో రాజధాని పెట్టుకుంటాను, అది నా ఇష్టం అంటాడు. ఒరిస్సా పోతానంటాడు. అది కూడా ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే ఉంది కదా. ఒరిస్సా పోతాను, అక్కడ ఒక రాజధాని కట్టాను, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే ఒరిస్సాలో ఊరి పేరు చెబుతాను, అది మా ఇష్టం అనే పిచ్చి తుగ్లక్ పరిపాలనలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అది అంత క్రూర పరిపాలన పనికిరాదు. అందుకనే ఇవాళ 151 సీట్లు 11 సీట్లు ఇచ్చిన కారణం ఏంది? నీ మనసుతో ఆలోచించుకో. అంటే అది మీరు ఆ మాట అంటున్నారు, ఆయన ఏమంటున్నారు, పరకాల ప్రభాకర్ చెబుతున్నాడు కదా, మొత్తం ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారు మీరు అనే మాట అంటున్నాడు కదా. అదే 2019లో అది మేము అంతే అనుకుంటారు, జన ప్రజలందరూ అంతే అనుకుంటారు. ఈవీఎంలో గెలిచావు నువ్వు 2019లో అదే అనుకుంటారు కండి. ప్రతి ఒక్కళ్ళు 2019లో ఈవీఎంతో గెలిచావు అనుకుంటారు కదా. అట్లా అనకూడదు. ప్రజలకు సుఖమైనది చూడాలి. ప్రజలకు ఒక చోట ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, 2 లక్షల కోట్లు అవసరం లేదు. నీకు ఎకరం రాజధాని రైతులు ఎకరం పొలం ఇచ్చారు, దాంట్లో 25 సెంట్ రైతులు గవర్నమెంట్ మిగిలింది, 25 సెంట్ నేల రోడ్లకు పోయింది, 25 సెంట్ నేల డెవలప్మెంట్ కింద వచ్చింది, 25 సెంట్ నేల రైతులకు ఇచ్చారు, సరిపోయింది కదా. ఏంటి దాన్ని రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా అయిపోతుంది. నువ్వు మావిగన్ పెట్టావు, రోడ్డు పొడుగుతా మావిగను అన్ని కిలోమీటర్లు, రోడ్డు పొడుగుతా ట్రాఫిక్ జామ్ అవుతుందా? నీకు ఒక ఎకరం పొలం ఉంటే ఎవరైనా గవర్నమెంట్కి కానీ ఎవరైనా ఒక పొలం ఇస్తే ఎవరైనా ప్రాజెక్ట్ కడతారు, ఒక 1000 ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టి వదిలేశాడు, అది ఎంత డెవలప్ అయిపోయింది. ఆ రోజు అందరు చంద్రబాబు నాయుడు వద్దు అన్నారు. చంద్రబాబు నాయుడు ముందుకు పరిపాలనతో హైటెక్ సిటీ కట్టాడు. అది ఇవాళ బొచ్చడు ఇవాళ ఇన్వెస్ట్మెంట్. అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు రూపాయి పెట్టుబడి లేకుండా జగన్ వాదులంతా అట్లా మాట్లాడుతూ ఉంటారు. మావిగన్ రేపు ఇంకోసారి ఇంకో గన్ అంటారు, రేపు ఇంకోసారి ఇంకో గన్ అంటారు. ఆ గన్నులు మాకొద్దు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి గవర్నమెంట్ వచ్చి ఒక కంపెనీ వచ్చి మాకు స్థలం ఇవ్వండి, ఉద్యోగాలు కడతాము, బిల్డింగ్ కడతాము, ఉద్యోగాలు ఇస్తామంటారు. యాడ్ నుంచి తెచ్చిస్తారు మీ స్థలం? ఎవరి దగ్గర కొనిస్తారు? కొనాలన్నా 10 కోట్లు 20 కోట్లు కావాలి కదా. ఈ డబ్బు పని లేకుండా, డబ్బుతో అవసరం లేకుండా ఒక పొలం ఇచ్చేస్తారు. ఒక ఎకరం పొలం ఇస్తే ఒక బిల్డింగ్ కడితే 1000 మంది ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఇవాళ ఎంత ప్రాజెక్టులు కడుతున్నారు, రాజధానిలో ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది, అదేం జగన్ కళ్ళకి కనిపించట్లేదా అని నేను సూటిగా అడుగుతున్నాను. అంటే ఇక్కడ అనేది దాన్ని ఎలా అంటే ఇక్కడ అంత నగరం నిర్మించడం అవసరమా, అది ఆ నేలలో అంత పెట్టుబడి పెట్టడం అవసరమా, ఇక్కడ రాష్ట్రం అప్పుల్లో ఉంది అనే మాట ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు కదా. అసలు రాష్ట్రానికి అంత పెద్ద రాజధాని అవసరమా అంటున్నారు. మరి ఇవాళ ఒక రైతు ఉన్నాడు, దాన్ని పంట పండించాలంటే ఇత్తనం వేయాలి, ఇత్తనం వేసి నాకు డబ్బులు దొరకలేదు కదా అని వదిలేడుగా. అప్పో చేసి దాన్ని పంట పండిస్తేనే కదా. అప్పో చేసి దాన్ని మొలకెత్తి మొత్తం వెలికెత్తి మందు పెట్టి దాన్ని కోత కోసి అమ్మితేనే రూపాయి వచ్చింది. పెట్టుబడి పెట్టకుండా ఏ వ్యాపారం కాదు, పెట్టుబడి పెట్టాలండి. అప్పో చేసి ముందు మొలకెత్తి విత్తనాన్ని మనం మందు పెట్టి లేక ఆ పురుగు పడింది నాకు డబ్బులు లేవని వదిలేస్తే ఊరుకోరుగా, తినేసి దిగ పంట. అలాగే మనం పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టి 100 కంపెనీలు వస్తాయి. 100 కంపెనీల వల్ల ఎన్ని వందల ఉద్యోగాలు వస్తాయి? 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. ఆ 1,00,000 ఉద్యోగాల డబ్బుల నుంచి నుంచి వస్తాయి. ఆ ఉద్యోగాలు ఉంటేనే కదా, ఉద్యోగం దొరికితేనే కదా. 2019 నుంచి 24 వరకు ఒక్క ఉద్యోగం లేదు.
ఇవాళ ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? అదేంటి 6 లక్షల ఉద్యోగాలు కల్పించాను నేను అని చెప్పి, గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. అది అంతా పేపర్ టైపింగ్ అండి. 6 లక్షలు కాదు, 12 లక్షలైనా పేపర్ కంప్యూటరే కదా, పేపర్ టైపింగే కదా. ఒక ఉద్యోగం కల్పించిన ఉందండి ఇవాళ. ఆ సచివాలయ వ్యవస్థలు కానీ, లేదంటే కనుక ఈయన వాలంటీర్ వ్యవస్థను కానీ నేనే కనిపెట్టాను. అలాగే ఏదైతే చేపల మార్కెట్ల లాగా పెట్టేసి మరి వాటిల్లో కూడా ఫిష్ ఆంధ్ర అని చెప్పి ఉద్యోగ కల్పన చేశాను నేను అని చెప్తున్నారు కదా. ఫిష్ ఆంధ్రాలో ఎన్ని వస్తాయండి? ఎంతమంది వచ్చింది? మనిషికి 10,000 వస్తాయి. మనిషి 10,000 కూడా రావు. ఫిష్ ఆంధ్ర ఉద్యమం, ఫిష్ ఆంధ్ర పెడితే ఒక్క షాప్ అన్న ఫిష్ ఆంధ్ర ఉందే చూడండి. ఎన్ని షాపులు? జిల్లాకు ఒకటి పెట్టాడు ఫిష్ ఆంధ్ర. ఫిష్ ఆంధ్ర జిల్లాకి 24 జిల్లాలు, 13 జిల్లాలకు 13 పెడితే సరిపోతుందా? 1300 మంది పెట్టే ఉద్యోగాలు సరిపోతాయా? సచివాలయం ఉద్యోగాలు 6,000 ఉద్యోగమా? సచివాలయంలో 6,000 రూపాయలు ఉద్యోగం. అతను ఉద్యోగం కూటి కరువు అయ్యేది అయితే 3,000 రూపాయలు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నావు, 6,000 రూపాయలు సచివాలయం. అందుకనే సచివాలయం ఉద్యోగాలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఆ రోజుల్లో సచివాలయం ఉద్యోగాలు మేము చేయము, ఈ ఉద్యోగం మాకు 6,000 సరిపోవట్లేదని చెప్పి బతికిలాడిన చేసిన సచివాలయం ఉద్యోగులు ఒక్కళ్ళు కూడా ఇవాళ లేరు. సరే, ఇవన్నీ కాదండి, అసలు ముఖ్యంగా చూస్తే కనుక మన రాష్ట్రానికి ఎంత భారం అవసరమా అనేది జగన్మోహన్ రెడ్డి గారు వాదన. మరి దానికేం చెప్తారు? ఇది భారంతో కూడుకుంది, చంద్రబాబు నాయుడు గారు అహంకారంతో చేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. భారం అంటలేదండి. ప్రతి ఒక్కళ్ళు ఒక రూపాయి, ఒక వ్యవస్థ పెరగాలి అంటే దాని మీద నమ్మించాలి. ఒక ఏదైనా ఒక అమరావతి నిర్మించాలి అంటే దాని మీద నమ్మకం ఉండాలి. అంతేగాని నేను 3 పెట్టుకుంటాను, 30 పెట్టుకుంటాను, 3 చోట్ల పెట్టుకుంటాను, 100 చోట్ల పెట్టుకున్నాను, పక్క రాష్ట్రంలో పెట్టుకున్నాను. రేపు ఏమంటాడు? ఇరాన్ దేశంలో మన రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే మనం ఊరుకుంటావా అండి? ఇరాన్ దేశంలో మా ఇష్టం వచ్చిన చోట రాజధాని పెట్టుకుంటాం. రేపు ఇరాన్ దేశంలో మా రాజధాని ఇరాన్ దేశంలో పెట్టుకుంటాము. నా ఇష్టం అంటే ఊరుకుంటావా? అది పద్ధతి కాదు కదా. ఒక చాటు రేపు మన వర్గం కోసం మాత్రమే చేస్తున్న రాజధాని అనే మాట కూడా అంటున్నారు కదా. తాడికొండ నియోజకవర్గం ఏ కాన్స్టిట్యున్సీ? ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఎస్సీలు ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎస్సీ. దాన్ని ఒక సామాజిక వర్గం పక్కన ఈ పత్తిపాడి కాన్స్టిట్యున్సీ అనుకున్న కాన్స్టిట్యున్సీ దానిలో ఉంది కదా, అది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ. పక్కన శ్రీనివాస్ గారు, ఆయన కాన్స్టిట్యున్సీ పక్కనే కదా. ఆ కాన్స్టిట్యున్సీ కొలికపూడి శ్రీనివాసరావు, అది కూడా కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ. చుట్టుపక్కల అది రాజధాని ఉండే కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఒక సామాజిక వర్గం మీద అభాండం వేయడానికి తప్పితే ఎస్సీ కాన్స్టిట్యున్సీని పట్టుకొని, ఎస్సీలు ఎక్కువగా ఉన్న ప్రజలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఉన్న ప్రజలను పట్టుకొని నువ్వు ఒక సామాజిక వర్గం, ఒక సామాజిక ఉన్న కులంతో, నీకు ఒక కులం పిచ్చి పట్టింది కాబట్టి కులంతో అంటున్నావు, కానీ ఒక కులం పిచ్చి లేకుండా మనస్సాక్షితో చూడు. ఇది ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? 2014 నుంచి 19 చంద్రబాబు నాయుడు ఇంప్రూవ్ చేశారు. దాన్ని నువ్వు అభివృద్ధి చేసుకుంటే వెళ్ళు. మళ్ళీ దాన్ని ఇంకొకళ్ళు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు మొక్కేశారు, దాన్ని మీ నాన్న వచ్చి నీళ్లు పోసాడు, దాన్ని మళ్ళీ చంద్రశేఖర్ కాయలు కోసుకున్నాడు. అట్లా ఉండాలి. కానీ నువ్వు మొక్కబోసి దాన్ని ఎట్లా చంపుతావా అని చూస్తుంటే అది ఎట్లా అవుతుంది? 2014 ఆయన మొక్కేశాడు, నువ్వు నన్ను నీళ్లు పోయకుండా నేను చంపేస్తాను అంటే అది ఉద్యమం, అది ఎట్లా అవుతుంది? మూర్ఖపోతా అవుతుంది. కానీ మావిగానే రాజధాని, దాంట్లో ఎలాంటి తావులేదు, మీరు ఇప్పుడు చట్టం చేస్తే చట్టం నేను మార్చలేనా అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాష్ట్రపతి సంతకాన్ని కూడా నేను మార్చేస్తాడా? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేను మార్చేస్తా అంటాం కాదు కదా. రాష్ట్రపతి ఒక బిల్ పాస్ అయింది, ఫస్ట్ అసెంబ్లీలో పాస్ అవ్వాలి, తర్వాత పార్లమెంట్లో పాస్ అవ్వాలి, తర్వాత లాయర్ ఒపీనియన్ వెళ్తాలి. అదంతా అయిపోయినా రాష్ట్రపతి సంతకం చేసింది. ఇన్ని సంతకాలు మార్చడం అనేది తుగ్లక పాలన అంటారు, కానీ దీన్ని మామూలు పాలన అనరండి. దీన్ని తుగ్లక పాలన అంటారు. కానీ చక్కగా పరిపాలన చేసుకుంటే ఒక చాట పెట్టావు, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంటే రాజధాని ఒకసారి బాగుంటుంది. కానీ నేను అదే మాట నువ్వు 2014 నుంచి 19 నుంచి ఎందుకు అనలేదు? 2014-19లో నువ్వు రాజకీయాల్లో ఉన్నావు. అప్పుడు అమరావతి ఓకే అనుకున్నామండి, ఎందుకంటే ప్రాంతాల మధ్య విభేదాలు ఇష్టం లేక మేము అమరావతికి ఓకే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు కదా. అప్పుడు ఓకే అని 2014-19లో అప్పుడు ఓకే అన్నావు. 2019-24లో మళ్ళీ 3 రాజధానులు అన్నావు. 3 ప్రాంతాల అభివృద్ధి కోసం చేశాను. దాన్ని ఎందుకు విత్డ్రా చేసుకున్నావు? దాన్ని 3 ప్రాంతాల అభివృద్ధి చేయడం నాకు వల్ల కాదు, నా వల్ల కాదు. మళ్ళీ అదే 3 ప్రాంతాలు ఎందుకు నిలబట్టలేదు? వైజాగ్, అమరావతి, కర్నూలు, ఆ 3 పేపర్లు. మళ్ళీ వాళ్ళ మావిగన్ను అని ఎందుకు వస్తుంది? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని ఆ 3 పదాలు. రేపు 30 అంటావు, రేపు విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, వైజాగ్ అంటావు. అది ప్రతి ఒక్కళ్ళు మాటలు నమ్ముతా పోవాలి. ఈ ప్రజలు అంత పిచ్చోళ్ళకి కనిపిస్తున్నారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, అంతే. అంటే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు, వచ్చేది మేమే 2029 మేము గ్యారంటీగా మార్చడమే, ఇది రాజధానిగా ఉంచడము అని చెబుతున్నారు కదా. వచ్చేది ఎంత అనవసరం అంటే రేపు ఇదే మాట మావిగానంటే ఆ 11లో ఆ 1 కూడా తీసేసి ఆ 1 వచ్చింది, అంతే. మావిగాని కాకుండా ప్రజలు నేను ఇంకా ఇంప్రూవ్ చేస్తాను, మావిగాని అన్న మాట తీసేసి నేను ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాను అనే మాట మీద వెళ్తే ఆ 1 నా పెరిగింది. కానీ మావిగన్ను నేను పిచ్చి తుక్కలకు పాలన చేస్తాను, నేను అంతకంటే చేయను అంటే మాత్రం ప్రజలు చూస్తా ఊరుకునే దేశంలో లేరు ఇవాళ. థ్యాంక్ యూ.